ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 22వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, మనందరికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఆ ఇష్టాలు నెరవేరాలని ఇంకా ఇష్టంగా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లో అది నెరవేరదు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి ఎప్పుడైతే సంతోషిస్తామో ఆటోమేటిక్గా మన హృదయ వాంఛలన్నీ కూడా ఆయనే తీరుస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. చెప్పడం తేలికే, ఇది చాలా ఈజీ కదా. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి అంటే ఎవరు అనుభవిస్తున్న బాధలు వాళ్ళకే తెలుసు. చెప్పేవాళ్ళేం బాగానే చెప్తారు, కానీ ఇది ఆచరించడమే కష్టం. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఆచరించడం కష్టం. ఆరోగ్య సమస్యలు, విరిగిపోయిన సంబంధాలు, కుటుంబంలో పోట్లాటలు, ఆర్థిక సమస్యలు, మొండి పిల్లలను నిర్వహించటం లాంటి బాధలు కలుగుతున్నప్పుడు సంతోషంగా ఉండటం కష్టం. కానీ అప్పుడు కూడా మనం ప్రభువులో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అది సులభం కాదని నేను చెప్తున్నాను, కానీ చిన్నగా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. సాధన చేయడానికి సమయం పడుతుంది. అప్పుడు మనం నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంతకాలానికి అలవాటు పడిపోతాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పోట్లాట వచ్చినా, లాస్ వచ్చినా, ఏదొచ్చినా కూడా దానికి మనము ప్రభువులో ఆనందించడానికి నేర్చుకుంటాం. అప్పుడు దేవుడు మన హృదయాన్ని చూసి ఖచ్చితంగా మన హృదయ వాంఛలను తీరుస్తారు. దేవుడు నీ మనసులోని కోరికలన్నిటినీ ప్రసాదిస్తారు. మనం ఎదుర్కొనే సవాళ్ళు ఏమైనప్పటికీ అన్నింటినీ అధిగమించడానికి మరియు మనకు గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన సన్నిధిలో మనం గరిష్ట ఆనందాన్ని అనుభవిస్తాం. ప్రియమైన తండ్రి, మరొకసారి మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాకున్న ఈ చిన్న జీవిత కాలంలో కష్టాలు, కన్నీళ్ళు, సంతోషం, ఆనందం అన్నీ కలిసి ఉన్నాయి ప్రభువా. ప్రతి పరిస్థితిలో మీ యందు ఆనందించడానికి మాకు నేర్పించండి. ఇంకా మా హృదయానికి ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి ప్రభువా. మా హృదయ వాంఛలను తీర్చి ఈ జీవిత కాలంలో మమ్మల్ని మీ కుమారుడైన యేసు ప్రభు నామములో సంతోషపెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. సిద్ధించిన మనోవాంఛ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కనుక మా హృదయంలో ఉన్న కోరికలను నెరవేర్చండి ప్రభువా. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి హృదయ వాంఛలను తీర్చండి. ఇవన్నీ యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంతోషించండి. ప్రభు అయిన యేసు మీ హృదయంలోని కోరికలన్నింటినీ మీకు ప్రసాదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.